అంటే ఎవరైతే చక్కనైనటువంటి అజ్ఞానాన్ని విడిచిపెడతారో వారందరూ కూడా తన స్వరూపమును తెలుసుకోవడానికి అర్హులైన మాట. కాబట్టి యతః తస్మాత్తు తద్వనం ఇత్యనేన గుణాభిధానేన ఉపాసితవ్యం. అందుచేత చెప్తున్నారు ఇది ఏ చింతనీయం. కాబట్టి ఉపాసస్య ఫలమాహ, ఉపాసన ఈ విధంగా ఉపాసన చేస్తే ఫలం ఏమిటంటే కశ్చిదు ఏతత్ యథోక్తం బ్రహ్మ ఏవం యథోక్తగుణం వేద ఉపాస్తే అహేనం ఉపాసకం సర్వాణి భూతాని అభిసంవాంఛంతి అని ఈ ప్రకారముగా శృతిమాత మనకి బోధిస్తూ ఉన్నది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్భాష్యము కేనోపనిషత్తు చతుర్థ ఖండము. ఉపనిషదంబో బ్రూహీం ఇత్యుక్తా తా ఉపనిషద్బ్రాహ్మీం వావతాం ఉపనిషదమబ్రూమేతి. ఉపనిషదంబో బ్రూహీం ఇత్యుక్తా తా ఉపనిషదం బ్రాహ్మీం వావత ఉపనిషదం అబ్రూమేతి. చెప్తున్నారు ఉపనిషదం భో బ్రూహి ఇతి ఉక్త తే ఉపనిషత్ బ్రాహ్మీం వా అవత తే ఉపనిషత్ అబ్రూమం అబ్రూమ ఏతి అని చెప్తున్నారు. కాబట్టి భో స్వామి ఆచార్యవర్య, ఇంతవరకు కూడా శిష్యుడు విని విని ఇప్పుడు మరలా గురువుగారు అడుగుతున్నాడు. భో స్వామి, భో అన్నటువంటిది మహాత్ములకు భగవానికి కూడా సంబోధన చేసినప్పుడు భో అంటారన్నమాట. కాబట్టి భో స్వామి ఆచార్యవర్య ఉపనిషదం, ఉపనిషత్తును బ్రూహి చెప్పండి అన్నాడు అని శిష్యుడు అడిగాడనమాట. అడిగితే చెప్తున్నాడు తే నీకు ఇది ఈ ప్రకారముగా ఉపనిషత్తు ఉక్త చెప్పబడింది అన్నాడు. అయ్యా నీవు ఉపనిషత్తుని చెప్పమని అంటున్నావు కదా, అసలు ఉపనిషత్తుని ఈ ప్రకారముగా నీకు చెప్పడం జరిగినది అంటున్నాడు. తే నీకు బ్రాహ్మీం, బ్రహ్మకు సంబంధించిన ఉపనిషదం, ఆ ఉపనిషత్తును నీకెన్నడనో అబ్రూమా చెప్పినాం అని గురువు శిష్యునికి చెప్పినాడు. కాబట్టి ఉపనిషత్తుని బోధించినారన్నమాట. అయితే ఈ ఉపనిషత్తుకి ఇంకొక అర్థము కూడా ఉన్నది. పరమాత్మని గురించిన నీ నిశ్చయమైన షత్తు జ్ఞానాన్ని కలిగించేది ఉపనిషత్తు అని అర్థమన్నమాట. అంటే పరమాత్మను గురించినటువంటి, నీ అంటే నిశ్చయమైనటువంటి, షత్ అంటే జ్ఞానాన్ని కలిగించేదని ఇదొక అర్థం అన్నమాట. పరమాత్మను గురించినటువంటిది, నిశ్చయ రూపమైనటువంటిది, ఆ విజ్ఞానాన్ని కలిగించేదే ఉపనిషత్తు అని. ఇంకొక అర్థం షత్తు అంటే అజ్ఞానమును, ఉపని అంటే ఉపనిహంతి, లోక బంధాలన్నీ కూడా ఛేదించుటకు తగు సాధనలు చేయించేదే ఉపనిషత్తు అని అర్థం అన్నమాట. ఈ విధముగా ఇక్కడ అర్థాన్ని సూచించారు. కాబట్టి షత్ అంటే అజ్ఞానమని, అటువంటి అజ్ఞానమును ఉపనిహంతి అంటే లోక బంధాలన్నీ కూడా ఛేదించుటకు తగిన సాధనల్ని చేయించడానికి మనకి ఏదైతే చేయిస్తుందో మన ద్వారా, అది ఉపనిషత్తుని మనకి అందజేశారన్నమాట. కాబట్టి చెప్తూ ఉన్నారు ఏవం ఈ ప్రకారముగా అనుశిష్ట, అనుశిష్టుడైనటువంటి వాడు ఆచార్యం ఉవాచ, ఆచార్యం దగ్గరికి అడిగాడు. ఉపనిషదం రహస్యమైనటువంటి దాన్ని, యచ్చింత్యం ఏది చింతించుటకు వీలుపడినదో రహస్యమైనటువంటిదో అటువంటిది భో భగవాన్ బ్రూహి అని చెప్పినాడు. ఏవం ముక్తవతి శిష్యే సతి, ఏవం ముక్తవతి శిష్యే, ఇటువంటి ప్రకారముగా అడిగినటువంటి శిష్యుని గూర్చి చెప్తున్నాడు ఆచార్య. ఆహా, గురువు చెప్తున్నాడు ఉక్తా అభివాత తే తవ ఉపనిషత్తు కా ఇతి ఆహాం. కాబట్టి అంటున్నాడు శిష్య, నీకు ఆ ఉపనిషత్తుని పూర్తిగా కూడా చెప్పినాను అంటున్నాడు. అప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు కా ఇతి ఆహా,
ఆ ఉపనిషత్తు ఏంటి నాకు ఉపదేశించారు అంటున్నారు. గురువు చెప్తున్నాడు, బ్రాహ్మీం అంటే బ్రహ్మణః పరమాత్మనః ఇయం తాం పరమాత్మ విషయత్వాత్ అతీత విజ్ఞానస్య వావా ఏవ తే ఉపనిషదం అభ్రూమా. చెప్తూ ఉన్నారు ఇప్పుడు, బ్రహ్మణః ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అటువంటి విషయాన్ని అతీత విజ్ఞానస్య, ఇంకా ఆ విజ్ఞానము తెలుసుకున్న తరువాత ఇంకొకటి తెలుసుకునేది భూమిలో లేదు. అటువంటి విజ్ఞానమైనటువంటి ఉపనిషత్తును అబ్రూమాం నీకు నేను ఇంతకుముందే చెప్పివేసినానని చెప్తున్నారు. ఈ ప్రకారముగా చెప్పుతూ పరమాత్మ విషయాముపనిషదం శృతవంతః. కాబట్టి పూర్వోక్త ఉపనిషత్ చేసతయా అని చెప్పి ఏతదుపన్నం ఆచార్యస్య అవధారణ వచ్చిన ఉక్త ఉపనిషత్ అని ఇక చెప్తున్నారు. తస్మై తపోదమః కర్మేతి ప్రతిష్టాం వేదాః సర్వాంగాని సత్యమాయతనం. తస్మై తపోదమః కర్మేతి ప్రతిష్టా వేదాః సర్వాంగాని సత్యమాయతనం. తస్మై తపః దమః కర్మ ఇతి ప్రతిష్టా వేదాః సర్వాంగాని సత్యం ఆయతనం ఇది పదవిభాగం అన్నమాట. తస్మై అందుకు, దీనికోసం ఆ బ్రహ్మోపనిషత్తు కొరకు, తపః తపస్సు, దమః ఇంద్రియ నిగ్రహం, కర్మ నిష్కామ కర్మ, ఇది ఈ ప్రకారమైనది ప్రతిష్ఠ అంటే ఇది పునాది అన్నమాట. ఆ తపస్సుకు, ఆ బ్రహ్మ సాక్షాత్కారానికి, ఆ బ్రహ్మజ్ఞానానికి తపస్సు, ఇంద్రియ నిగ్రహము, నిష్కామ కర్మ ఇవేంటంటే పునాది అన్నమాట. వేదాహ శాస్త్రాలన్నీ సర్వ అంగాని అన్ని అంగాలు, సత్యం సత్యమే, ఆయతనం నివాస స్థానమగుచున్నది. ఈ యొక్క బ్రహ్మజ్ఞానానికి తప ఇంద్రియ కర్మ ఇవి ఇంటికి పునాది ఎలాంటివో ఈ బ్రహ్మజ్ఞాని పునాది లాంటివి. ఆ ప్రకారముగానే ఈ అంగాలన్నీ కూడా ఆ సత్యస్వరూపాన్ని ఆ స్థానంలో ఉండడానికి ఇవన్నీ ఉపకారాలన్నమాట. కాబట్టి భాష్యం చెప్తున్నారు, యామిమాం బ్రాహ్మీం ఉపనిషదం, యాం ఇమాం బ్రాహ్మీం ఉపనిషదం, ఈ యొక్క బ్రహ్మకు సంబంధించినటువంటి ఉపనిషత్తును తవ అగ్రే అబ్రూమా ఇతి. అయా ఇది ఎక్కడో చెప్పలేదు, తమ యొక్క ఎదుటినే నేను చెప్పినాను, మేము చెప్పినాము. కాబట్టి ఇది తస్యై ఏతస్యాః ఉక్తాయాః ఉపనిషదం. కాబట్టి అటువంటి ఉపనిషత్తు ప్రాప్తి ఉపాయభూతాని, మరి ఆ ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తుయే బ్రహ్మ అని చెప్పబోతున్నాడు. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానానికి ఉపాయభూతములు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకొనుట కొరకు ఉపాయములు తప ఆదీని, తపము ఈ మొదలగునవి. తప ఆదీని అంటే తపము, తపస్సు, దమః దమము, కర్మ ఇవన్నీ కూడా ఆదిపదము చేత ఈ మూడు కాకుండా ఇతరమైనటువంటి దీనికి సంబంధించినవన్నీ కూడా గ్రహించవచ్చు. మరి తపః అంటే భాష్యకారులు ఇక్కడ ఇస్తున్నారు, కాయేంద్రియ మనసాం సమాధానం తపః. అది తపస్సు. తపస్సు అంటే ఏమిటి? కాయ అంటే శరీరము, ఇంద్రియములు జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సు, వీటి యొక్క సమాధానం, సమ్యక్ ఆధానం. ఆధానం అంటే ఏమిటి? ఉంచుట. ఇవన్నీ కూడా తన యొక్క నియమములో, తన అదుపులో, తన వశములో ఉంచుకొనుటే అన్నమాట తపస్సు అన్నమాట. మరి దీనికోసరము ఏ క్రియలైతే మనం చేస్తున్నామో ఆ క్రియలన్నీ కూడా తపస్సుగానే పరిగణింపబడతాయన్నమాట. అందుకే కొంతమంది కాయేంద్రియ శోషణం తపః అంటారు. అలాగనే కృచ్రము, చాంద్రాయణము, ఇటువంటి పంచగవ్యము, ఇటువంటి శరత్ కూడా తపస్సు అని చెబుతారు. కాబట్టి మన శరీరము, ఇంద్రియము అదుపులోనికి తీసుకురావడానికి ఏ సాధన అయితే చేస్తున్నామో
ఆ సాధన పేరు తపస్సు అన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏకాదశి వ్రతం ఉంటాం. మరి దీనికి ఏమిటి ప్రయోజనం అంటే, ఏకాదశి అంటే 11 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆ యొక్క మనస్సు కూడా ఇతర విషయములందు పోకుండా ఒక తన యొక్క ధ్యేయ వస్తువుతో ఐక్యమునందడమే ఏకాదశి అని చెబుతారు. మరి గౌణంగా చెప్పుకోవాలంటే ఏమిటి, ఈ యొక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారన్నమాట. వ్రతం అంటే దశమి నాడు ఒక్క పూట భోజనం చేసి ఆ రాత్రి ఏదో పాలో పండ్లో తీసుకొని ఏకాదశి నాడు అన్నము తినకుండా పూర్తిగా ఉపవాసం ఉండి, ఉపవాసము పూర్వజన్మలో ఉండడానికి సాధ్యమైనది. ఈ రోజుల్లో శరీరానికి వ్యాధులు ఉన్నప్పుడు దాన్ని అనుసరించుకొని ఆహార విహారాదులు లేకపోతే శరీరం శుష్కించిపోతుంది, కాబట్టి తిరిగి అనారోగ్యం వస్తుంది. కాబట్టి వాటికి తగినటువంటి పాలు కానీ పండ్లు కానీ తనకు అనుకూలమైనటువంటి ఇవి తీసుకుంటూ ఆ దినమంతా ఉపవాసం ఉంటే ఆ ద్వాదశి నాడు ద్వాదశ గడియలు దాటకుండా ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో ఇది ఏకాదశి వ్రతం అంటారు. మరి ఈ వ్రతం వల్ల ప్రయోజనం ఏమిటంటే, మన శరీరము ఇంద్రియములు మన యొక్క స్వాధీనములో ఉండుటయే ప్రయోజనం అన్నమాట. మరి ఇలాంటి వ్రతాలన్నీ దేనికి చెందినవంటే తపస్సు అన్నటువంటి పదానికి చెందినవే అన్నమాట. ఆ విధంగానే మరికొంతమంది ఒకే ఏకభుక్తం చేస్తారు, మధ్యాహ్నమే భోజనం చేస్తారు, రాత్రికి ఏమీ తీసుకోరు, మరలా మధ్యాహ్నమే భోజనం చేస్తారు. ఈ ప్రకారముగా ఏకభుక్తము దేనికి అంటే ఇది కూడా ఉపవాసమే. మరి దీనివల్ల ఏమి లాభం అంటే, మన శరీరము ఇంద్రియాలు కూడా తన స్వాధీనములో ఉంటాయి. కాబట్టి శరీరంలో స్వాధీనములో ఉంటే 2-3 గంటలు కూర్చున్న కాలు నొప్పి కానీ చేయి నొప్పి కానీ ఏది ఉండదు. అలాగా ఎందుకు అంటే, ఏ స్థితిని పొందడానికి కూడా అడుగుతారు కొంతమంది, నీకు ఆసన సిద్ధి కలిగిందే అంటారు. ఆసన సిద్ధి కలిగిన వాడికే చరణము లేని మనస్సు కలుగుతుందని శాస్త్రాభిప్రాయం. కాబట్టి ఆసన సిద్ధి కలగాలి అంటే మరి ఏం చేయాలి, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అన్నాడు. కాబట్టి యుక్త నిద్ర, యుక్త భోజనము, యుక్తాహారము, యుక్త చేష్ట కర్మ కూడా 24 అవర్స్ మనం పనిచేస్తూ ఉంటుంటే మనం జపం కాడ కూర్చోగలమా? ఏ పని కూడా మనకి తోచదన్నమాట. అందుకు ఆ కర్మకు కూడా ఒక నియమితంగానే ఉండాలి. అప్పుడే మన శరీరం మన స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి యుక్తాహారము, యుక్త కర్మ, యుక్త నిద్ర. ఇక నిద్ర కూడా ఊరిక 12 గంటలు, 24 గంటలు, 20 గంటలు పడుకోవడం కాదు. ఆ నిద్ర కూడా ఒక లిమిట్ ఉందన్నమాట. రాత్రి 10 గంటలకు పడుకోవాలి, ఉదయం 4 గంటలకు లేవాలి. ఇది అన్నమాట. ఈ ప్రకారముగా ఆ యొక్క యుక్త నిద్ర ఉన్నవాడికి కూడా చక్కనైనటువంటి శరీరస్థితి కలుగుతుంది. యుక్తాహార, యుక్త చేష్ట, యుక్త కర్మ, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అన్నాడు. ఇటువంటి వాడు దుఃఖమును దాటుతున్నాడు. అందుకని తపస్సు ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్న తపస్సు అంటే ఈ కలియుగములో ఏమి తపస్సు అంటే హితమిత మేధ్యాసనం తపః అనుకున్నాం. మనం తినే ఆహారం హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, మేధ్యముగా ఉండాలి. ఈ విధంగా ఉన్నదే తపస్సు అనుకున్నాం. ఇటువంటి తపోశీలత ఈ యొక్క సమాధికి అంగమన్నమాట. అందుచేత అటువంటి శక్తిని వేదమాత ఆచార్యుల వారు మనకి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు చతుర్థ ఖండము. తస్మై తపోదమః కర్మేతి ప్రతిష్ఠాం వేదాః సర్వాంగాని సత్యమాయతనం అనేటువంటి శ్లోకం మనం ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇందులో తపము అంటే ఏమిటో నిన్న మనం తెలుసుకున్నాం. ఇక మన యొక్క మంత్రంలో తపస్సు తర్వాత దమః అని ఉన్నదన్నమాట. దమః అంటే చెప్తున్నారు, దమః ఉపశమః అని భాష్యకారులు మనకి ఇచ్చున్నారు. దమము అంటే ఉపశమః. ఏమిటి ఉపశమము? మనం ఎప్పుడైతే తపస్సు చేశామో ఆ తపస్సు వల్ల శరీరము మన స్వాధీనంలో ఉంటుందన్నమాట. ఆ ప్రకారం ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయన్నమాట. మరి శరీరము కంటే, కర్మేంద్రియముల కంటే, జ్ఞానేంద్రియముల కంటే ఇంకొకటి ఉందన్నమాట. దాన్ని ఏమంటారు? అది మనస్సు అన్నమాట.
ఆ మనస్సు ఉపశమః కావాలి. మరి కావాలంటే దమము అని ఉపలక్షణంగా ఏం తీసుకోవాలి మనం? శమము దమము రెండు తీసుకోవాలి అన్నమాట. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బహిరేంద్రియ నిగ్రహం. మరి ఇంద్రియాలను నిగ్రహించాలన్నమాట. ఇంద్రియములు మనకి జ్ఞానేంద్రియముల 5, కర్మేంద్రియముల 5 అన్నమాట. ఆ జ్ఞానేంద్రియములు మనకి ఈ విధంగా నిగ్రహించుకుంటూ ఉంటే అప్పుడు మనకి మన మనస్సు అనేది స్వాధీనం అవుతున్నదన్నమాట. ఈ ప్రకారముగా ఏం చెప్పారంటే శాస్త్రము, విరజ్య విషయవ్రాతాత్తు దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్షే నియతావస్థ మనసస్యమ ఉచ్యతే అని శాస్త్రం చెప్పింది. విషయవ్రాతాత్తు విరజ్య, విషయాలంటే మనకి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అన్నటువంటి విషయాలండి. ఈ విషయముల నుండి విరజ్యాం, విరక్తిని పొంది, విరక్తిని పొందడము అంటే మనకి లోకములో ఏ విషయము ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని ఉపయోగించుకుంటే దానివల్ల మనకి హాని లేదు, మన వల్ల ఆ విషయానికి కూడా హాని కలుగుదన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అతి సర్వత్ర వర్జయేత్తు, అధికమైనటువంటిదే ప్రతిబంధకము కానీ లేకపోతే ప్రతిబంధకము కాదు. అందుకనే విరజ్య విషయవ్రాతాత్తు దోషదృష్ట్యా ముహుర్ముహుం. ఒకసారి మనము విరక్తిని పొందినా ఎందుకు అంటే అనేక జన్మల నుంచి వచ్చిన సంస్కార బలము చేత ఏ విషయమైతే విడిచిపెట్టామో మళ్ళీ ఆ విషయం ఎందుకు మనస్సు పోతూ ఉండడం సహజమట. ఎలా అంటే ఒక ఇద్దరు కాశీ వెళ్ళారటండి. ఆ కాశీ నుంచి గై వెళ్ళారు. గై వెళ్ళిన తర్వాత గై దగ్గర ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర పిండ ప్రదానాలు పెడతారు అందరూ కూడా. పెట్టేటప్పుడు ఇద్దరు వెళ్ళారండి. ఇద్దరూ కూడా పక్కపక్క గ్రామస్తులే. వారిద్దరూ వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒకడు ఏం చేశాడు అంటే ఏం వదలాలి అంటే వాడు ఆలోచించి కుంకుడుకాయ వదిలేసినాడండి. అక్కడ గైలో ఏది వదిలితేనే అది మళ్ళీ తినకూడదు అంటారనమాట. సరే వీడేం చేసినాడు చేసా ములంకాయ విడిచిపెట్టేసినాడు అన్నమాట. సరే ఇద్దరూ కూడా వచ్చేసారన్నమాట ఇంటికి. వచ్చిన తర్వాత ఒక 6 మాసాలు పోయిన తర్వాత ఒకానొక దగ్గర ఒకరు భోజనానికి పిలిచారండి. ఆ భోజనానికి వెళ్ళేటప్పుడు సరే ములంకాయల కూర ఉండారండి వారు. సరే వీడేమో కుంకుడుకాయ వదిలేడు కదా, వీడికి ధైర్యం అన్నమాట ములంకాయ తినడం అంటే. ములంకాయ వీడికి కూడా విడిచిపెట్టాడండి. మరి ఆ పక్కవాడు చూస్తూ ఉన్నాడు, ఆ ములంకాయ వైపే చూస్తున్నాడన్నమాట. సరే ములంకాయల కూర కూడా వేశారండి పక్కవాడికి. వాళ్ళకేం తెలుస్తుందండి భోజనాలు పెట్టేవాడికి కాశీలో మనం ఏం విడిచిపెట్టామమ్మా అలా తెలుస్తుందా? కాబట్టి వాళ్ళ బంతిలో అందరికీ వేసిస్తున్నారు భోజనం అన్నమాట. ఆ ప్రకారంగా ములంకాయ కూర వేశారు. ఈ పక్కవాడు అడుగుతున్నాడు, రే నీవు గైలో ములంకాయని విడిచిపెట్టే కదా, మళ్ళీ ఇప్పుడు ములంకాయ కూర ఎందుకు వేసుకున్నావు అని అడిగాడండి. అప్పుడు వాడు అంటాడు, పిచ్చివాడా, నేను గైలో పచ్చి ములంకాయ విడిచిపెట్టాను కానీ ఉడికిన ములంకాయ విడిచిపెట్టానా అన్నాడు. చూడండి మన తెలివితేటలు ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయన్నమాట. అక్కడ విడిచిపెట్టింది వీడు పచ్చి ములంకాయని విడిచిపెట్టాను కానీ ఉడికినటువంటి ములంకాయ చెప్పినానా గైలో అంటాడు. కాబట్టి ఒకసారి విషయాన్ని విడిచిపెట్టినా మరలా మనస్సు ఆ విషయమునందు పోతుంది, దాని రుచికి మరిగి. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే తనకు తాను సర్దుకుంటాడు. ములంకాయ విడిచిపెట్టడం అంటే ములంకాయ విడిచిపెట్టడం, పచ్చిది కానీ ఎండిది కానీ ఏది కానీ, ఈ తెలివితేటలన్నమాట. అందుచేత విరజ్య విషయవ్రాతాత్తు దోషదృష్ట్యా ముహుర్ముహు. మరలా వాడికి ఎప్పుడైతే విడిచిపెట్టిన ములంకాయ మనస్సు పోయిందో అప్పుడు వాడు దోష దృష్టిని చూపెట్టాలి. ఓ మనస్సా, నువ్వెందుకు పోతూ ఉన్నావు ఇప్పుడు దీని ఎందు? ఒక్కసారి మానవుడు కక్కిన కూడు ఏనాడైనా తింటాడా? కక్కిన కూడు తిన్నటువంటివి కుక్కలు కానీ నక్కలు కానీ మనుషులు తినరని చెప్పి నువ్వు కూడా కుక్కలాంటి దానివని చివాట్లు పెట్టాడనుకోండి, ఆ మనస్సు వెంటనే విరక్తి చెందుతుందన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ఎప్పుడైతే విరజ్య విషయవ్రాతాత్తు దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ, తన లక్ష్యమునందు నియమింపడినటువంటి అవస్థ ఏదుందో
మనస్సుకి ఏదో 12, 24 గంటలు చిన్న కుర్రవాడికి ఏ పని లేకపోతే ఏదో ఒక వస్తువు తీస్తూనే ఉంటాడు, వేస్తూనే ఉంటుంటాడు. అలాగనే మనస్సు విషయముల్ని తప్పిస్తే ఏం చేయాలో తోచుకుంటుంది. అప్పుడు ఆ మనస్సుని స్వలక్ష్యమైన రాముడో, కృష్ణుడో, లేకపోతే నిర్వికారమైన తన చైతన్యమో దేనితోనో దానితో సంబంధాన్ని పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టి జయించాలి. ఉపలక్షణం ఏమిటంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల యొక్క మనస్సును ఆ యొక్క ఉపలక్షణంగా దమం పెట్టారన్నమాట. అందుకని ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియాలని మన స్వాధీనం మనం చేసుకున్నామో అప్పుడు అతడు మహా తపస్సు కలవాడవుతాడనమాట. అందుచేత చెప్పారు దమమం. దమం అంటే సాధారణమైన దమం తీసుకున్నామంటే దాన్ని బాహ్యేంద్రియ నిగ్రహము అంటారనమాట. విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషామింద్రియాణం సదమ పరికీర్తితః. దమము అంటే చెప్తున్నారు మనకి విషయేభ్య పరావర్త్య, విషయముల నుండి ఈ ఇంద్రియములను పరావర్త్య మరలించి, విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే. గోళకం అంటే చూడండి, చెవి గోళకం అండి ఆ ఇంద్రియానికి, ఈ ముక్కు ఒక గోళకం అండి దీనికి, ఈ కన్నులు ఒక గోళకం అండి. ఈ ప్రకారముగా ఆ గోళకముల నుండి బయటికి రాకుండా మనం చేసుకోవాలి. ఎప్పుడైతే గోళకముల నుండి చైతన్యం బయటికి వస్తూ ఉన్నదో ఆ విషయ చైతన్యము ఈ అంతఃకరణ వృత్తి అవచ్చన చైతన్యము రెండీ కలిసినప్పుడే ప్రత్యక్షమండి విషయము. ఇది ఇలా అని తెలుస్తుందండి. ఆ ప్రకారముగా మనము ఈ గోళకముల నుండి ఆ బయటికి రాకుండా చూసుకోవాలటాడు. అందుకని అటువంటిదే దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అన్నమాట. మనం ఎప్పుడూ కూడా కాళ్ళు ఉన్నాయి, భగవంతుడి కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళతో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికనే వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళరాని చోట్లకు కాళ్ళు వెళ్ళినప్పుడు విచారణ చేయాలన్నమాట. చేతులు ఉన్నాయి, చేయరాని పనులు చేతులు చేస్తూ ఉంటుంటే విచారణ చేసి ఏది చేయదగ పనో అదే చేయాలి. కళ్ళు ఉన్నాయి మనకి, ఏది మనం చూడాలో అదే చూడాలి. ఆ ప్రకారముగా విషయములన్నీ కూడా మనము స్వాధీనం చేసుకున్న స్థితినే ఈ యొక్క మనస్సు మన కంట్రోల్ కావడమే ఈ దమము అని చెప్తున్నారు. అందుకు దమహం ఉపశమహం. మరి ఇది ఎట్లా అంటే అభ్యాసం చేతనం, వైరాగ్యం చేతనం మనస్సును స్వాధీనపరచుకోవచ్చునని భగవంతుడు చెప్పినాడు. ఆ విధంగానే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని పతంజలి మహర్షి కూడా మనకు చెప్పినారు. పునఃపునః అనుశీలనం అభ్యాస. మాటి మాటికి కూడా ఒక పనిని శీలించడమే, చేయడమే అభ్యాసము అంటారు. ఆ విధముగా ఆ అభ్యాసానికి ఏ విషయములైతే అవరోధాన్ని కలిగిస్తాయో ఆ విషయములు వీని చెంతకు రానికుంటా చేయడమే వైరాగ్యం అన్నమాట. కాబట్టి అభ్యాసం చేతనం, వైరాగ్యం చేతనం మన మనస్సును మనము స్వాధీనము చేసుకోవచ్చని చెప్పినారు. ఆ స్వాధీనమైన మనస్సే శమము దమము. శమదమాదులు మనకు కలిగినాయంటే అర్థం ఏమిటి? మన మనస్సు మన స్వాధీనంలో ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఒక వస్తువుని మనము సంకల్పించామనుకోండి, ఈ స్వాధీనమైన మనస్సు ఎప్పుడూ కూడా మంచి వస్తువునే సంకల్పిస్తుందన్నమాట. చెడు వస్తువుని సంకల్పించడానికి పోయినప్పుడే బుద్ధి వానికి నిశ్చయమైన బుద్ధి ఇంతకుముందు చేసుకొని ఉంది కదా, ఆత్మకు మించిన దైవము లేదు, అంతా ఆత్మని నమ్మండి అని, ఆత్మ కన్నా వేరేదే లేదన్నమాట. అది బుద్ధులు ఎప్పుడు నిశ్చయం ఉన్నదో ఆ నిశ్చయమైన బుద్ధి ఈ మనస్సు ఇతర విషయాలు పోయినప్పుడు వెంటనే దాన్ని చెబుతుంది, ఓ మనస్సా ఎక్కడికి పోతూ ఉన్నాం, నువ్వు పోయే విషయము మార్గం సరైనది కాదు, కాబట్టి ఈ మార్గంలోనే నీవు ఉండాలి. ఆ మార్గాన్ని పోకూడదని ఉపదేశించినటువంటిది ఎవరు? మనకి బుద్ధి అన్నమాట. మరి ఈ బుద్ధి ఏ విధంగా గ్రహించిందంటే ఆచార్యుల ద్వారా, శాస్త్రముల ద్వారా, సత్సంగముల ద్వారా ఈ యొక్క బుద్ధి ఆ విషయాల్ని గ్రహించిందనమాట. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి అని భగవంతుడు చెప్పినట్లుగా నా యొక్క శాస్త్రమే ప్రమాణం, ఏ కర్మ చేయదగినది ఏ కర్మ చేయరానిదని చెప్పినాడు. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః నససిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతి అని చెప్పినాడు. ఎవడైతే శాస్త్ర విధిని వదిలి తన ఇష్టప్రకారము పోతాడో వాడి సిద్ధిని పొందడు, సుఖమును పొందడు, ఉత్తమ గతి వానికి సున్నా అన్నాడు. కాబట్టి శాస్త్ర ప్రకారము నడవాలంటే మనం ఏమి చేయాలి? ఈ ప్రకారముగా చెప్పినారన్నమాట.
ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తపస్సు అనగా ఇంద్రియ నిగ్రహం అనగా ఇవి దేనికోసము అంటే ఆ బ్రహ్మజ్ఞానము మనము చక్కగా పట్టుబడాలి అంటే వాటికి ఇవన్నీ కూడా పాదాల వంటివి అన్నమాట. మనకు పాదాలు ఏ విధంగా ఉన్నాయో ఈ పాదాల మీదే మనం నిలిచి ఉన్నాం. ఆ ప్రకారముగా బ్రహ్మజ్ఞానము స్థిరంగా నిలవాలంటే ఏముండాలి? తపస్సు ఉండాలి. అందుకే నానుష్ఠానాత్ భిన్నతారోపితస్య. కాబట్టి అనుష్ఠానము కన్నా మించినది 3 లోకముల్లో ఇంకొకటి లేదంటారు. ఆ అనుష్ఠానము చక్కగా ఆచరించుటే తపస్సు అన్నమాట. అందుచేత ఈ విధమైనటువంటి తపస్సును మనం గ్రహించుకోవాలి. ఇక చెప్తూ ఉన్నారు ఈ కర్మ అన్నారు. ఇక కర్మ అంటే ఏమిటది? క్రియతే ఇది కర్మ. ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అది కర్మ అన్నమాట. మరి ఆ కర్మ చెప్పినారు కదా, కార్యంచా కార్యం. ఏ కర్మ చేయుటకు యోగ్యమైనది, ఏ కర్మ చేయుటకు యోగ్యము కానిది అన్నటువంటిది గురువుల ద్వారా శాస్త్రము ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. ఆ కర్మ కూడా అనేక విధాలు, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు అనేక రకములు ఉంటాయన్నమాట. కాబట్టి నిత్య కర్మలు ఎప్పుడూ కూడా విడువకూడదన్నమాట. మనం దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, దేవయజ్ఞం అంటే దేవతారాధన, ఋషియజ్ఞం అంటే గీతాపారాయణాదులు, పితృయజ్ఞం అంటే తల్లిదండ్రుల సేవ, అతిథియజ్ఞం అంటే అతిథి అభ్యాగతిని సేవించుట, భూతయజ్ఞం అంటే ఇతర జీవులకి తృప్తి చేయుట. ఇవన్నీ కూడా కర్మలే అన్నమాట. ఇవి గృహస్థాశ్రమం విధించిన కర్మలు అన్నమాట. సామూహికమైన కర్మలు, సత్యాన్ని పలుకు, సత్యం వద, ధర్మం చెర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవన్నీ కూడా మనం ఆచరించుటే కర్మ అన్నమాట. అందుచేత ఈ కర్మ 2 విధాలు, సకామ కర్మ, నిష్కామ కర్మ. కాబట్టి కోరికతో చేసే కర్మ ఫలితం వస్తుంది, కానీ చిత్తశుద్ధి కలగదు. కాబట్టి చిత్తశుద్ధికి యోగ్యమైన కర్మను చేయడానికి తగిన శక్తిని మనకి ఆ వేదమేత ఆచార్యుల వారి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.